నేను మరి ఆహ్, అందరం గూడా నాకు గూడా ఈ ప్లానెట్స్ రిలేటెడ్ అవేర్‌నెస్ చాలా సార్లు వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ రావడం వల్ల. తర్వాత మనం గుడాకేశ్ వాళ్ళందరం ధ్యానం చేస్తే, అందరం ఒకటే. అందరిలో నేనున్నాను అని నాకు ఆ ఫీల్ అవుతూ నేను ధ్యానం చేస్తానన్నమాట. చేయడము సహజంగా వచ్చేస్తుంది. అందువల్లే మరి ఈ గుడాకేశ్వర్ దగ్గర చక్కగా మెడిటేషన్‌లో అందరికీ మంచి ఎక్స్‌పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. అది గూడా ఒక రీజన్ అన్నమాట. ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఎంతోమంది గుడాకేశ్ వాళ్ళంటేనే చాలా గొప్పవాళ్ళు. ఎందరో ఆ గ్రూప్ ఎనర్జీస్ వల్ల ఉంటాయి. అందులో ఒకానొక రీజన్ అదనమాట. ఇది చెల్లెతో స్టార్ట్ అయిందనమాట. కేసెస్‌లో ఎక్కడైనా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ క్యాచ్ చేసి మనం ఎవాల్వ్ అవుతుంటాం. అయితే ఇంట్లో సిస్టర్‌తో స్టార్ట్ అయింది. తన ఎక్స్‌పీరియన్సెస్ తను చాలా గొప్ప యాస్ట్రల్ ట్రావెల్. డే 1 నుంచి యాస్ట్రల్ ట్రావెల్ అసలు ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే 30 నిమిషాలు యాస్ట్రల్ ట్రావెల్ చేసి 30 నిమిషాలు అదే ఆమె ఎన్నో గంటలు చేస్తే 30 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. 5 నిమిషాలు ధ్యానం. ఆ విధంగా తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అలా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. తర్వాత తన ఎక్స్‌పీరియన్సెస్ నేను నాకు కూడా వచ్చాయి. నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తే తనకు వచ్చే వెంటనే ఎందుకు అలా? అంటే ఒక కనెక్షన్ అన్నమాట. ఎంతమందికి వన్‌ఎస్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది లేకపోతే డీపెన్ అయింది వర్క్‌షాప్స్‌లో. వన్‌ఎస్ ఓ అని టైప్ చేయండి. టైప్ ఓ. చెల్లికి వచ్చింది 2014 జనవరిలో ఆనందపు ఎక్స్‌పీరియన్స్ అని చెప్పింది. ఎలా వచ్చింది చిన్ని అంటే పార్క్‌లో ఉన్నా అన్నయ్య. జస్ట్ మెడిటేషన్ కూడా చేస్తున్నాను. మెడిటేషన్ కూడా చేయలేదు. జస్ట్ పార్క్‌లో ఉన్న ప్రకృతిని గమనిస్తున్నా అంతే. ప్రకృతితో మమేకమైపోయాను. ఏకత్వంలో ఫీల్ అయ్యాను అంతే. ఆనందం వచ్చింది అని చెప్పిందన్నమాట. పరమానందం. వావ్! చెల్లికొచ్చిందంటే నాకు వస్తున్నాయి. ఇక ఎప్పుడొస్తుందా వెయిట్ చేస్తున్నా. కొంచెం టైం పట్టింది. జూన్‌లో వచ్చేసింది. జూన్‌లో అప్పటి నుంచి నేను ఆనందం పైన మాస్టరీ వచ్చేసింది కంప్లీట్‌గా. మనము సాయంత్రం పూట ఆకాశాన్ని కూడా చూడడం ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనం నక్షత్రాన్ని గాని, మూన్‌ని గాని మన డాబా పైన ఉంటే రిలాక్స్‌గా రిక్లైనర్ చైర్‌లో ఉన్నా పర్లేదు. చూడండి అలా హ్యాపీగా. ఓకేనా. సో, లేకపోతే ఒక 10 నిమిషాలు పడుకొనైనా చూడండి ఏం పర్వాలేదు. ఓకే. పర్మిషన్ ఇస్తున్నా 10 నిమిషాలకి. ఓకే. ఎందుకంటే స్టార్స్ చూడడానికి, ఆకాశం చూడంగా చక్కగా. ఓకేనా. 10 నిమిషాలే. తర్వాత కూర్చొని చూడండి కావాలంటే. ఓకే. మెలకువతో ఉంటేనే చూడండి. అంటే అవేర్‌నెస్ ఉంటేనే చూడండి కాదు. నిద్రలోకి వెళ్ళిపోతున్నామంటే మనం నడుము వాల్చం. ఓకే. ఎంత చేస్తే అంత మంచిది. బట్ మినిమమ్ 10 మినిట్స్ పర్ వీక్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది అన్నీ గూడా అన్నిటికి కనెక్ట్ అవుతుంది. ఏ మంచి పని చేస్తామో, ఆ ధ్యానం అంతా చేస్తున్న ఆ శక్తి అంతా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ మన ఆనందం పెరుగుతూ ఉంటది. ఆనందము, శక్తి అనేది వన్‌నెస్‌కి ఈజీగా సపోర్ట్ చేస్తాయి. అన్నీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నారా? అన్ని పనుల లోపల నిదానమైన శ్వాసతో చేస్తున్నారా? స్నానం చేసేటప్పుడు గూడా ఇవాళ ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే అసలు స్నానం చేసేటప్పుడు గూడా ఎంత డాన్స్ చేస్తూ ఎంత చక్కగా మధ్యలో అంటే స్నానం చేసేటప్పుడు మధ్యలో ఒక 10 సెకండ్స్ అలా ఒక 10 సెకండ్స్ ఇచ్చిన 6 గ్యాప్స్ ఇచ్చిన ఒక నిమిషమే కదా ఎక్స్‌ట్రా పట్టేది. సో, చేయండి. మంచిగా ఎంజాయ్ చేయండి. కొంచెం తట్టుకునే వాళ్ళైతే కోల్డ్ వాటర్ స్నానం చల్లటి నీళ్ళతో చేయండి. స్నానం చేసిన 10 సెకన్లైనా మెడిటేషన్ చేసి కళ్ళు మూసుకొని చేయండి. మంచిగే. నెక్స్ట్‌లో ప్రతి చోట కూడా మన ఆనందాన్ని పెంచుకుంటూ రిలాక్స్ అవుతూ కూడా రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంట్. యోగ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో ఇంపార్టెంట్ ఉందన్నమాట. మనం వన్‌నెస్ పవర్‌ని తీసుకురావడము. లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సేవ. ఏమన్నా డైలీ ఒక 1% అంటే 15 నిమిషాలు మా టైం. అది ఇచ్చినా గాని అందులో అనంతమైన శక్తి ఉంటుంది. అనంతమైన శక్తి లేదు అంటే మీకక్కడ ఏదో స్వార్థం ఉందన్నమాట. ఎక్కడో ఎక్స్‌పెక్టేషన్ ఉందన్నమాట. చాలా శక్తివంతులుగా ఉంటామన్నమాట. మనము సేవ చేస్తుండాలి. బాధపడుతున్నామంటే అక్కడ నిస్వార్థం లేదన్నమాట. ఎక్కడో స్వార్థం ఎక్కువైపోయిందన్నమాట. కొంచెం నిస్వార్థం యాడ్ చేస్తే ఆ సేవలో శక్తి పెరుగుతూ ఉంటుంది. అమాంతంగా పెరుగుతూ ఉంటుంది. చూసుకోవాలి. ఏదన్నా ఒక కాల్ చేసినా కానీ, ఎవరికైనా ఒక కాల్ చేసి చెప్పన్నా కానీ, ఇప్పుడు ట్రైన్ యువర్ మైండ్ ఉంది. 10 మందికన్నా చెప్పాలి. 100 మందికి చెప్తే ఇంకా బెస్ట్ అని అనుకోవాలి, చేయాలి. ప్రతి కాల్ చేసిన వాడు విసిగిచ్చొచ్చు ఒక్కోసారి. వాడు ఇంకేదో స్టోరీ చెప్పొచ్చు. అయినా గాని చేసినప్పుడల్లా మన శక్తి పెరగాలి.
పెరిగితే మీకు కరెక్ట్‌గా బాగా సేవ్ చేస్తున్నట్టనమాట. వనెస్‌లో ఉన్నట్టనమాట. లేకపోతే మాట్లాడిన తర్వాత అబ్బా! వాడు బాగా విసిగించాడు లేకపోతే ఇంకేదో అన్నామనుకోండి అంటే మనం మర్చిపోయామనమాట మన అవేర్‌నెస్. అలా. ఓకే.